హలో ఆల్, గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు మీకు నా ఆఫ్టర్‌నూన్ రొటీన్ చూపిస్తాను. దానికంటే ముందు మీ అందరికి ఒక క్విక్ రిమైండర్. మన ఛానల్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. సో దట్ నేను మీకు నెక్స్ట్ డే పెట్టే వీడియో ముందు రోజే తెలుస్తుంది. అండ్ ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్‌లో మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న పనులేవన్నా ఉంటే కంప్లీట్ చేసుకుంటాను. అంటే బట్టలు ఐరన్ చేయడము, ఏవన్నా సర్దుకోవడము ఇలాంటివన్నమాట. సో ఈరోజైతే బట్టలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫోల్డ్ చేసి ఐరన్ చేద్దాము అని అనుకుంటున్నాను. బట్టలు ఏవైనా వాష్ చేసిన వెంటనే ఐరన్ చేయాల్సినవి ఉంటే వాటిని డైరెక్ట్‌గా షెల్ఫ్స్‌లో పెడితే చూడ్డానికి బాగుండవు. రెండోది సడన్‌గా ఎప్పుడైనా బయటికెళ్ళాలి అన్నప్పుడు ఐరన్ చేసుకొని వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకని ఐరన్ చేయాల్సిన బట్టలన్నిటిని సెపరేట్‌గా ఒక బాస్కెట్‌లో పెట్టుకుంటాను. టైం ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొన్ని కొన్ని బట్టలు ఐరన్ చేసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నం 3 అయింది. కానీ వెదర్ అయితే చాలా గ్లూమీగా ఉంది. ఆలు సమోసా తినాలని నాకు చాలా రోజుల నుంచి క్రేవింగ్ ఉండింది. అందుకని ఈరోజు టైం ఉందని చెప్పి ఆలు సమోసా చేసుకుందాం అనుకున్నాను. దానికోసం ఒక 3 పొటాటోస్ తీసుకొని వాటిని ఒక 3-4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఈలోపు నేను చాలా రోజుల కిందట వేసుకున్న ఈ మధుబని ఆర్ట్‌ని నేను వాల్‌కి హ్యాంగ్ చేయాలనుకున్నాను. బట్ నెయిల్స్ కొట్టడం కుదరలేదు. ఇది రెంటర్ ఫ్రెండ్లీ అనమాట. ఈ కమాండ్ స్ట్రిప్స్‌ని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. బట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించే దీనికోసం 2 స్ట్రిప్స్‌ని మనము అటాచ్ చేయాలి. తర్వాత 2 వైపులా మనము స్టిక్కర్ తీసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సర్ఫేస్‌ని ఎక్కడైతే మనం పేస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒకసారి క్లాత్‌తో క్లీన్ చేసేసుకొని టైట్‌గా ప్రెస్ చేయాలి. ఒక 3-4 సెకండ్స్ ప్రెస్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్. తర్వాత మళ్ళీ ఒకసారి స్ట్రిప్‌ని ఫోటో ఫ్రేమ్‌ని సెపరేట్‌గా తీసేసుకోవాలి. ఆ స్ట్రిప్ అనేది ఆ గోడకు ఒక 1 అవర్ అలాగే వదిలేసేయాలి. మనం 2 స్ట్రిప్స్ యాడ్ చేసాం కదా! ఒక స్ట్రిప్ ఏదైతే ఉందో అది గోడకి బాగా అతుక్కుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసి దాన్ని టైట్‌గా ప్రెస్ చేయాలి అంతే. తర్వాత నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న టు డూ లిస్ట్‌లో ఏమేం పనులు కంప్లీట్ అయినాయి, ఇంకా ఏమేం పెండింగ్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ వెజిటబుల్స్ కోసం బయటికెళ్దాము అని అనుకున్నాము. ఏమేం కావాలి అనేది కూడా ఒక లిస్ట్ నోట్ చేసుకున్నాను.
ఇంకా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా వరకు నాకు అమ్మ వాళ్ళు కానీ, అత్తమ్మ వాళ్ళు కానీ పంపిస్తారు. బట్ నా దగ్గర కూడా కలెక్ట్ చేసుకున్న మీగడ ఉంటది కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. నేనైతే పెరుగు మీద మీగడతో చేస్తాను. చాలామంది పాల మీద మీగడతో ఎక్కువ నెయ్యి వస్తుంది అంటారు. కానీ నాకెందుకో పెరుగు మీద దాంతోనే అలవాటు. మీగడనంతా ఒకసారి మిక్సీ జార్‌లో వేసుకొని, కొంచెం కూల్ వాటర్ వేసుకొని, ఒక 5 మినిట్స్ వరకు ఆపుతూ ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి. మనకిట్లా బటర్ సెపరేట్ అవుతుంది. ఈ బటర్‌ని డైరెక్ట్‌గా అయినా స్టోర్ చేసుకోవచ్చు. త్రీ 4 టైమ్స్ మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలి. మనకు వాటర్ అనేవి క్లియర్‌గా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే మనకు నెయ్యి అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. క్లీన్ చేసిన బటర్‌నంతా ఒక ప్యాన్‌లో వేసుకొని కరిగించాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకు నెయ్యి అయిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మనకిప్పుడు ఏదైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ రావడం ఆగిపోతుంది. రెండోది కలర్ మారుతుంది. గోల్డ్ కలర్‌లో వస్తుంది. అండ్ మూడోది ఫ్లేవర్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ 3 మీరైతే ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో అప్పుడు మనకు నెయ్యి అనేది కంప్లీట్ అయినట్టు. తర్వాత మంచి స్మెల్ కోసము తమలపాకు ఉంటే అది వేసుకోవచ్చు. లేనప్పుడు కరివేపాకు వేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా సమోసా చేయడం కోసం పిండి కలుపుకుంటున్నాను. దీనికోసం 1 ½ కప్స్ మైదా తీసుకున్నాను. మైదా అనేది నేను చాలా తక్కువే వాడతాను. బట్ ఈరోజు ఎందుకో అథెంటిక్‌గా తినాలనిపించింది సమోసా. అందుకే దానికోసమని మైదా యూజ్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం వాము, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ 1 ½ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసమని ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అందులో జీరా, ఉడకబెట్టిన బఠానీలు, గ్రీన్ చిల్లీ, సోంపు, చిల్లీ పౌడరు, పసుపు, ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం చిటికెడంత ఇంగువ, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మనం ముందు చేసి పెట్టుకున్న బాయిల్డ్ పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి.
ముందు కలుపుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఓవెల్ షేప్‌లో చపాతీలాగా రోల్ చేసుకోవాలి. వాటిని హాఫ్‌గా కట్ చేసుకొని కట్ చేసిన పార్ట్‌లో ఉండే 2 ఎడ్జెస్‌ని ఒక పాకెట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ ఎండ్ ఏదైతే ఉందో దానికి కొద్దిగా వాటర్ అప్లై చేసి మధ్యలో పార్ట్‌ని కొంచెం ఫోల్డ్ చేసి ముందు పార్ట్‌కి జాయిన్ చేయాలి. అంతే, కొంచెం టైట్‌గా ప్రెస్ చేస్తే మనకు స్టఫింగ్ అనేది డీప్ ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది అండ్ ఆయిల్ కూడా లోపలికి పోకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకున్నాను. చాలా రోజుల నుంచి సమోసా తినాలనే క్రేవింగ్ ఉండింది. ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. నిజానికి నాకు సమోసా అంటే చాలా ఇష్టం. మీలో కూడా చాలామంది సమోసా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సమోసాని ఇష్టపడే వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి. Thank you so much for watching. See you all again. Bye bye.